రేవంత్ రెడ్డి పదవి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వల్ల పోతుందని సిపిఐ చేశారు. మంత్రి శ్రీనివాస్ రెడ్డి వల్లే ముఖ్యమంత్రి పదవి పోతుందని ఆరోపించారు. ప్రతి 5 సంవత్సరాలకు పార్టీలు మారే నాయకులకు ప్రజల్లో గుర్తింపు లేదన్నారు. తల్లిపాలకు డబ్బాపాలకు మధ్య పోటీ జరుగుతుందని ఆయన చెప్పారు. మొత్తం కాంగ్రెస్కే కావాలని రాజకీయ దురుద్దేశంతోనే పొత్తు కుదరనీయలేదని ఆయన అన్నారు. తాము భూమి పుత్రులమని కాంగ్రెస్ వారు భూ బకాసురులని నారాయణ విమర్శించారు. దేవుడు కలిసి ఉన్నామనే ఉద్దేశంతో మేము పోటీ చేశాం. కానీ ఆ విజ్ఞత కాంగ్రెస్ పార్టీకి లేదు, అది జాతీయ పార్టీ. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో కొత్తగూడెంలోనూ వాళ్ళు ఓడిపోయినంత మాత్రాన, లేదా మేము గెలిచినంత మాత్రాన, లేదా మాకు కేటాయించిన మాత్రాన రేవంత్ రెడ్డి పదవి పోవాలంటే శ్రీనివాస్ రెడ్డి వల్ల పోతుంది తప్ప ఆయన వల్ల పోదు. దేవుడు కలిసి ఉన్నామనే ఉద్దేశంతో మేము పోటీ చేశాం. కానీ ఆ విజ్ఞత కాంగ్రెస్ పార్టీకి లేదు, అది జాతీయ పార్టీ. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో కొత్తగూడెంలోనూ వాళ్ళు ఓడిపోయినంత మాత్రాన, లేదా మేము గెలిచినంత మాత్రాన, లేదా మాకు కేటాయించిన మాత్రాన రేవంత్ రెడ్డి పదవి పోవాలంటే శ్రీనివాస్ రెడ్డి వల్ల పోతుంది తప్ప ఆయన వల్ల పోదు. దేవుడు కలిసి ఉన్నామనే ఉద్దేశంతో మేము పోటీ చేశాం. కానీ ఆ విజ్ఞత కాంగ్రెస్ పార్టీకి లేదు, అది జాతీయ పార్టీ. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో కొత్తగూడెంలోనూ వాళ్ళు ఓడిపోయినంత మాత్రాన, లేదా మేము గెలిచినంత మాత్రాన, లేదా మాకు కేటాయించిన మాత్రాన రేవంత్ రెడ్డి పదవి పోవాలంటే శ్రీనివాస్ రెడ్డి వల్ల పోతుంది తప్ప ఆయన వల్ల పోదు. దేవుడు కలిసి ఉన్నామనే ఉద్దేశంతో మేము పోటీ చేశాం. కానీ ఆ విజ్ఞత కాంగ్రెస్ పార్టీకి లేదు, అది జాతీయ పార్టీ. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో కొత్తగూడెంలోనూ వాళ్ళు ఓడిపోయినంత మాత్రాన, లేదా మేము గెలిచినంత మాత్రాన, లేదా మాకు కేటాయించిన మాత్రాన రేవంత్ రెడ్డి పదవి పోవాలంటే శ్రీనివాస్ రెడ్డి వల్ల పోతుంది తప్ప